నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. అభివృద్ధి నిరంతర ప్రక్రియ అని తుని పట్టణ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తూ పట్టణ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య అన్నారు. ఆ దిశగా అభివృద్ధి ప్రణాళికలు అమలు చేస్తున్నామని తుని పట్టణంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు అనంతరం ఆమె చెప్పారు. నిన్న మొన్నటి వరకు ఇరుకు రోడ్లతో, ట్రాఫిక్ సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నందున ఇకపై అలాంటి సమస్య తలెత్తకుండా దశల వారీగా అన్ని వీధి రోడ్లను విస్తరిస్తామని శ్రీమతి యనమల దివ్య చెప్పారు. కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ అభివృద్ధే ఆలంబనంగా పనిచేస్తుందని ఆమె చెప్పారు. తుని పట్టణ పర్యటనలో భాగంగా సాయినగర్లో ఎల్ఐసి ఆఫీసు వెనుక వీధిలో 30 లక్షలతో నిర్మించిన సిమెంట్ రోడ్లను ఎమ్మెల్యే యనమల దివ్య ప్రారంభించారు. అనంతరం మరో 35 లక్షలతో డాక్టర్ దుర్గాదాస్ గారి వీధి నిర్మించే సీసీ రోడ్డు పనులకు వైద్య ప్రముఖులు, కూటమి నాయకులతో కలిసి ఆమె శంకుస్థాపన చేశారు. అంతకుముందు సీనియర్ నేత యనమల రాజేష్తో కలిసి ఇక్కడికి విచ్చేసిన ఎమ్మెల్యే యనమల దివ్యకు వైద్య ప్రముఖులు డాక్టర్ దుర్గాదాస్, డాక్టర్ సుబ్బారావు, డాక్టర్ వినీల, డాక్టర్ రాజశేఖర్ నేతృత్వంలో వైద్య బృందం ఘనంగా స్వాగతం పలికారు. తమ ఆహ్వానాన్ని మన్నించి తమ నివాసానికి వచ్చిన ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య, మాజీ కౌన్సిలర్ చింతకాయల భారతీ ప్రసాద్ సాదర స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు ఇనిగంటి సత్యనారాయణ, టౌన్ టీడీపీ అధ్యక్షురాలు కుసుమంచి శోభారాణి సత్యనారాయణ, మోతుకూరి వెంకటేష్, మల్లా గణేష్, కుక్కడపు బాలాజీ, పరవాడ తాతబాబు, కుండల రామకృష్ణ, బీజేపీ రామకృష్ణ, అచ్చంట సురేష్, పృథ్వీరాజ్, దంతులూరి శ్రీనివాసరాజు, దండెం నాగు, జల్లు వాసు, నార్ల రత్నాచి, సిద్ధాంతపు సత్యబాబు, బోడపాటి శ్రీను, అల్లు రాజు, కనిగిరి ప్రకాష్, ఎస్కే వల్లి, తోలెం ప్రసాద్, అద్దేపల్లి బాలాజీ, మాజీ చందక కౌన్సిలర్లు, కూటమి నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ శుక్రవారం ఉదయాన్నే మంచి రోజు. ఇవాళ మంచి రోజు నాడు మనం దుర్గాదాస్ గారి వీధి రోడ్డు, అలాగే మన ఎల్ఐసి కాలనీ రోడ్ కూడా పూర్తి చేసుకొని ఓపెన్ చేయడం కూడా జరిగింది. దుర్గాదాస్ గారి వీధి వచ్చేసి 500 మీటర్ల రోడ్డు, 35 లక్షల బడ్జెట్ తోటి కూడా వేయడం జరిగింది. ఎప్పటి నుంచో వీళ్ళు అడిగిన రోడ్ ఇది పూర్తవడం నిజంగా చాలా సంతోషదాయకం. అలాగే డాక్టర్స్ అందరూ కూడా ఎక్కువ మంది నివసిస్తారు కాబట్టి వాళ్ళకి ఫ్రీక్వెంట్ కమ్యూనికేషన్ రోడ్ ద్వారా ఉంటుంది కాబట్టి వాళ్ళకి వాళ్ళ రోడ్ పూర్తి చేసి వాళ్ళకి అందజేయడం జరిగింది. అలాగే మన ఎల్ఐసి కాలనీలో రోడ్డు అది వచ్చేసి 280 మీటర్స్ రోడ్, అది కూడా దాని బడ్జెట్ వచ్చేసి 30 lakhs రోడ్. అది మన విడ్త్ ఇంతకుముందు ఓన్లీ 4 మీటర్స్ ఉంటే 2 మీటర్స్ అటు ఒక మీటర్ ఇటు ఒక మీటర్ పెంచి 6 మీటర్స్ వైడన్ చేసి ఆ రోడ్డు మనము 30 లక్షలతో ఆ రోడ్డు వేసుకున్నాము. అది కూడా చాలా పెద్ద రోడ్డు, ఆల్మోస్ట్ మెయిన్ రోడ్ కిందే లెక్క, ఎక్కువ మంది ట్రాఫిక్ కూడా అవుతుంది. కాబట్టి ఇలాంటి డెవలప్మెంట్ పనులు కూడా మరిన్ని ఇప్పటివరకే చాలా చేస్తున్నాము. డెవలప్మెంట్ అనేది నిరంతరం ప్రక్రియ కాబట్టి ఇలాగ తుని నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని నా ఆశ, పట్టుదల కూడా. దీని అంతటికీ కూడా మన తుని ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నా ఈ ఆశయానికి సహకరిస్తున్నారు కాబట్టి అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు.